మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పోయిట్రీ. అండ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దాట్ టుడే నేను హైకు విశ్లేషణ చేయబోతున్నాను. మీరు 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి అంశం ఏంటంటే చేప. మరి చేప అనే అంశం మీద మా మిత్రులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. సో ఈసారి టాప్ 3 అని కాకుండా కాస్త అందరినీ ఒకసారి పరామర్శిస్తే ఎట్లా ఉంటుంది అనిపించి అందరి మీద చాలా ఓపిక చేసుకొని కొంచెం ఎగ్జామ్ట్ రాశాను. మీరు దయచేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్. చిత్తలూరి ఐకు విశ్లేషణ, అంశం చేప. చూద్దాం ఒక్కొక్క కవిత ఎట్లా ఉందో. మొదటిది అంటే ఇక్కడ ఆర్డర్ ఏం లేదండి, అలా వేసాను అంతే, బట్ దెర్ ఈజ్ నో ఆర్డర్, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఐకు. ఒట్టి చేపల కావవి ఎదురీతకు చిహ్నాలు. కంచి రవి. ఇలా అంటారు కంచి రవి గారు. మరి ఈ కవికి ఏటికి ఎదురీతున్న చేపలు ఎదురీతకు చిహ్నాల్లా కనిపించాయి. అవి ఒట్టి చేపలు కాదు, అవి నీటి ఉధృతిని ఎదిరించే ధైర్యాన్ని కలిగి ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తించాలి మనిషి అని ఆలోచింపచేస్తున్నాడు మరి కంచి రవి గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ బ్రదర్, కీప్ ఇట్ అప్, వండర్ఫుల్ హైకు. రెండవది, అందమైన రంగుల చేపలు రుచి చూడటమే మింగుడు పడటం లేదు. అందమైన రంగుల చేపలు రుచి చూడటమే మింగుడు పడటం లేదు. పి సత్యవతి గారు. నేను కాస్త సవరించాక ఇలా వచ్చింది పోయం. అంత అందమైన రంగుల చేపల్ని కూర చేసి ఎలా తినబుద్దవుతుందండి అంటూ అంతర్లీనంగా ఒక ప్రశ్నను సంధిస్తూ సౌందర్యాన్ని ఆరాధించాలే కానీ ధ్వంసం చేస్తే ఎట్లా అని తపన పడటం కనిపించింది కవయిత్రి అక్షరాల్లో. మింగుడు పడటం అనే పదం తినే చర్యను మెటాఫోరికల్గా టచ్ చేసి పోయట్రీని ఎలివేట్ చేసింది. గుడ్ పర్స్పెక్టివ్, కీప్ ఇట్ అప్ మ్యామ్. మరో పోయం. నీళ్లల్లో బతికిన జలగండం తప్పదు పాపం చేప. నీళ్లల్లో బతికిన జలగండం తప్పదు పాపం చేప అంటారు జి సైదులు గారు. నీళ్లల్లో బతికిన జలగండం తప్పదని చమత్కరించారు. నేల మీద తిరిగే జీవులు పొరపాటున నీటిపాలైతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అట్లాంటిది నీటిలో ఉండే చేపలకు కూడా ప్రమాదం ఉందని కవి చమత్కారం. జలాన్ని ఒలలతో కలిచి చేపల్ని కూడా వదలటం లేదు కదా మనుషులు అని కవి భావన. సో నైస్ టెక్స్చర్, ఐ అప్రిషియేట్ యువర్ పాయింట్, కీప్ ఇట్ అప్ సార్. మరొక ఎక్కు. అలలు చెప్తున్నాయి చేపలే వినవు మనుషుల్లాగే. చెరుకుమూడి సతీష్ గారు. అలలు ఏం చెప్తున్నాయి, చెప్పిన ఆ విషయాన్ని చేపలే వినవెందుకని అచ్చం మంచి చెబితే వినని మనుషుల్లాగే చేపలు ప్రవర్తిస్తున్నాయని కవి ఊహ. ఇంతకీ అలలు ఏం చెప్తున్నాయనే జిజ్ఞాసతో మొదలవటం ఈ కవిత యొక్క ప్రత్యేకత. ఇట్స్ ఎ లీడ్ టు నైస్ ఇంటర్ప్రిటేషన్. అప్రిషియబుల్ సార్, కీప్ ఇట్ అప్ సతీష్ గారు. మరొక పోయం. నన్ను కట్టిపడేసింది గట్టునున్న చేప కళ్ళ పిల్ల. నన్ను కట్టిపడేసింది గట్టునున్న చేప కళ్ళ పిల్ల. చింతారాంబాబు గారు. గట్టు మీదున్న ఆ చేప కళ్ళ పిల్ల ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పాఠకుల్లో కూడా కలిగించి చదివించిన హైకు ఇది. గట్టు లోపల ఎట్లాగూ చేపలుంటాయి, గట్టు మీద ఉన్న చేప కళ్ళ పిల్ల అని చెప్పడం ఒక అందమైన దృశ్యంగా నిలిచిపోయిందండి. ఎ లీడ్ టు బ్యూటీ ఆఫ్ అప్రిషియేషన్. అప్రిషియేట్ యూ సార్, బ్యూటీ ఈజ్ టచింగ్, కీప్ ఇట్ అప్ సార్. తర్వాత, నేల మీదే కాదు నీటిలోనూ భద్రత లేదు చేపకి. నేల మీదే కాదు నీటిలోనూ భద్రత లేదు చేపకి. మాధవి సనార గారు అంటున్నారు. చేపలకి నీటిలోనూ భద్రత లేదు, ఎట్లాగూ నేల మీద మనలేవు కదా చేపలని కవి ఆలోచన. నేలకి నీటికి మధ్యలో చేపలని జక్స్టాపోజ్ చేసి చెప్పడం చాలా బాగుంది. గుడ్ నరేషన్ ఇన్ షార్ట్ లైన్స్, కీప్ ఇట్ అప్ సార్. నైస్ పోయం మాధవి సనార గారు. మరో పోయం. చెరువులో కదిలే నెలవంకలు చేపలు. చెరువులో కదిలే నెలవంకలు చేపలు. మధు గారు. ఏ సౌండ్ అబ్జర్వేషన్. ఆకాశంలో కదలని నెలవంకను చూపిస్తూ నీటిలో కదిలే నెలవంకల చేపలు అనటం, నీటిలో కదిలే నెలవంకలు చేపలు అనటం. వాట్ ఏ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ సార్. ఏ మూమెంట్ వాజ్ క్యాప్చర్డ్ ఇన్ దిస్ పోమ్. ఫ్రెష్గా ఉంది ఈ పోయం. కంటిన్యూ ద సేమ్ స్పిరిట్ మధు గారు. ఐ అప్రిషియేట్ యూ, వండర్ఫుల్ పోయం. ఇక మరొకటి. జలపుష్పం గుబాళించింది ఊరంతా. ఐ రిపీట్,
జలపుష్పం గుబాలించింది ఊరంతా, దామరకుంట శంకరయ్య గారు అంటారు ఇట్లా. మరి జలపుష్పం గుబాళించడంలో ఊరంతా చేపల కూరతో గుప్పమంటున్న ఫీల్ వచ్చింది నాకైతే. ఓల్ ఫ్యాక్టరీ ఫీల్ను ఎలివేట్ చేస్తూ ఒక సెన్సరీ అప్పీల్ను ట్రిగ్గర్ చేయటం ఈ ఐకులోని గొప్పతనం అండి. చేపకున్న మరో పేరు జలపుష్పం. మరి పుష్పాన్ని గుబాళింపచేస్తూ చేపల కూరతో ఊరంతటిని గుబాళింపచేశాడు ఈ కవి. ఫీల్ గుడ్ సెన్సరీ పోమ్ సార్, అప్రిషియబుల్ సార్, కీప్ ఇట్ అప్ దామరకుంట శంకరయ్య గారు. ఇక మరో పోయం, ఎదురీది పులుసయింది పాపం పులస. ఎదురీది పులుసయింది పాపం పులస. భాస్కర్ బాబు గారు రాసినటువంటి కవిత అన్నమాట ఇది. పులస ఎదురీది పులుసు అవటం చాలా బాగుంది, చాలా తెలివైన ఊహ. నిజానికి పులస చేపలు గోదావరి కొత్త నీటికి ఎదురీదుతూ దొరికిపోతాయి. ఒక ప్రాకృతిక సత్యాన్ని పట్టుకొని పదవిన్యాసంతో పూరించటం, ఇట్స్ ఎ స్టైల్ ఆఫ్ యువర్ పోయిటరీ సార్, వండర్ఫుల్ స్టైల్ ఆఫ్ పోయిటరీ నిట్టింగ్, లవ్ యూ సార్, కీప్ ఇట్ అప్ సార్. భాస్కర్ బాబు గారు అద్భుతమైన పోయం రాశారు. ఇక మరో పోయం, బతుకు పడవ కష్టాల సుడిగుండంలో నేనొడ్డున పడ్డ చేప. ఐ రిపీట్, బతుకు పడవ కష్టాల సుడిగుండంలో నేనొడ్డున పడ్డ చేప. గుడిపాటి సూర్యం గారు అంటారు. ఒడ్డున పడ్డ చేపనని చెప్పటంలో ధ్వనిని పట్టుకున్నారు ఈ కవి, చేపను పట్టుకున్నట్టే అచ్చంగా. బతుకు పడవ, కష్టాల సుడిగుండం, మంచి ఇమేజరీస్తో ఒక వాతావరణాన్ని ఇంజెక్ట్ చేయడం బాగుంది. ఐ అప్రిషియేట్ యువర్ పోయం సార్, కీప్ ఇట్ అప్ గుడిపాటి సూర్యం గారు. మరో పోయం, ఏటి నీటిపై ఈదులాడే ముళ్ళు లేని చేప చందమామ. ఐ రిపీట్, ఏటి నీటిపై ఈదులాడే ముళ్ళు లేని చేప చందమామ. రాజా రామవరపు గారు. ముళ్ళు లేని చేప చందమామ అనటం ఒక అందమైన ఊహ. ఏటి నీటిపై ఈదులాడుతున్న చేపల చందమామను ఊహించటం గొప్పగా ఉంది. కవి ఊహాశాలితకు నిదర్శనం ఇది. హాయిగా చదువుకోవటానికి అద్భుతంగా విజువలైజ్ చేసిన దృశ్య ప్రధాన హైకు ఇది. వెన్నెలంత హాయిగా, జాబిలంత అందంగా ఉంది సార్ మీ హైకు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ సార్, కీప్ ఇట్ అప్ సార్. రాజా రామవరపు గారు. మరో పోయం, చేప గాల్లోకి ఎగిరి తన నీడలో మునిగింది. చేప గాల్లోకి ఎగిరి తన నీడలో మునిగింది. నేలపురి రత్నాజీ గారు. చేప గాల్లోకి ఎగిరి తన నీడలోనే మునిగిందని చెప్పడం అనేది కవి యొక్క సూక్ష్మ పరిశీలనకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఏ మూమెంట్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ద నేచర్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ బై దిస్ పెన్. ఆంగ్ల సాహిత్యం చదివినప్పుడు నాకు ఇట్లాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేసి చూపించే చాలామంది ఐకు కవులు కనిపించారు. వాళ్ళు గుర్తొచ్చారు. అదే ప్రాకృతిక చిత్రం మన కళ్ళ ముందు ఉంటుంది కనుక కవి దాన్ని పట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రదర్శించగలిగాడు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ స్మార్ట్ లైన్ సార్, వండర్ఫుల్, కీప్ ఇట్ అప్ సార్ రత్నాజీ గారు. మరో పోయం, వల వేస్తే తప్పక పడుతుంది అమాయకురాల చేప. వల వేస్తే తప్పక పడుతుంది అమాయకురాల చేప. దేవికారాణి గారి పోయం ఇది. కాస్త చొరవ తీసుకుని సవరించాను, గమనించాలి. వల వేస్తే తప్పక పడుతుంది అమాయకురాలు ఆడపిల్ల అనే భావనను స్ఫురింపజేయటంలో కవయిత్రి సఫలమయ్యారు ఇక్కడ. అమాయకురాలన్నా అదే ధ్వని, కానీ వెన్ ద రీడర్ అవే ఫ్రమ్ ద సబ్జెక్ట్ దెర్ ఈజ్ నో క్లూ. అందుకని చేప అనే పదం యాడ్ చేయడం ద్వారా పోయిట్రీ డెన్సిటీ ఈజ్ ఇంటెన్సిఫైడ్ అని నా భావన. మరి మొగాళ్ళు విసిరే ఒలలకు పడే అమాయకురాలైన చేపలు ఉంటాయేమో మరి. ఎనీహౌ, గుడ్ పోయం, కీప్ ఇట్ అప్ దేవికారాణి గారు. మరో పోయం, మేనత్త ఎరుగని మనస ఎప్పుడు ఊరెళ్ళినా చేపల పులుసే. ఐ రిపీట్, మేనత్త ఎరుగని మనస ఎప్పుడు ఊరెళ్ళినా చేపల పులుసే. తిప్పాన హరిరెడ్డి గారు రాసిన పోయం ఇది. మేనత్తకు మేనల్లుడి మనసు తెలుసు, అందుకే ఎప్పుడు ఊరెళ్ళినా చేపల పులుసే వండి పెడుతుందని కవి ఓ అందమైన జీవితానుభవంలో వాళ్ళ మేనత్తను మనకు కూడా పరిచయం చేశాడు. అంతరించిన ఇట్లాంటి మానవ సంబంధాన్ని మరోసారి గుర్తు చేసి మనకు చేపల పులుసంత రుచిగా ఈ కవిత్వాన్ని రుచి చూపించాడు హరిరెడ్డి తిప్పాన గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్ పోమ్ సార్, సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ టచ్, ఇట్స్ రియల్లీ టచింగ్, కీప్ ఇట్ అప్ సార్. చాలా అద్భుతం. సో మిత్రులారా, ఇది ఈ రకంగా మీరు చేప అనే అంశం మీద మీరు రాసినటువంటి ఐకులను తీసుకొని
జస్ట్ ఒక 4 మాటలు, నాకు తోచిన మాటల్ని ఇట్లా అనాలిసిస్ చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అఫ్ కోర్స్ ఐ హోప్ యూ ఆల్సో లైక్ దిస్ అనాలిసిస్. మరి ఇది నచ్చినట్లయితే దయచేసి స్పందించండి, ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్. మీ స్పందన కావాలి. మరి ఇంత కష్టపడి నేను చేస్తున్నప్పుడు మీరు కూడా స్పందిస్తే నాకు ఇంకో ఎంతో ఆనందంగా ఉంటుంది. మళ్ళీ ఇంకా ఒక ఇంటెన్సిఫైడ్ అండ్ సాఫ్ట్ అండ్ వండర్ఫుల్ అనాలిసిస్ అనేది మీకు డెఫినెట్గా వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. చాలా అద్భుతమైన పోయమ్స్ రాశారండి. మరి అట్లాగే నెక్స్ట్ ఇచ్చిన అంశం మీద కూడా అట్లాగే స్పందిస్తారని కోరుకుంటున్నాను. బట్ ఎనీహౌ ఐ లవ్ యూ ఆల్. మరి మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గ్రూపులన్నింటిలో కూడా ఈ అనాలిసిస్ని దయచేసి పోస్ట్ చేయండి. నాకు సపోర్టింగ్గా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మంచి రివ్యూల కోసం మీ చిత్తలూరి ఈ ఛానల్ చూస్తూనే ఉండండి. ఇంకా దీన్ని రీఫైన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ చిత్తలూరి.